రావడానికి సంబంధించి దాని అప్రమత్తత, ప్రిపేర్నెస్ సంబంధించిన దానికి సంబంధించి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతోని ఇది చర్చించడం జరిగింది. దానికి సంబంధించి సుదీర్ఘంగా అంటే అన్ని రకాలుగా మన ప్రిపేర్నెస్ కానివ్వండి, అది రాకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఒకవేళ దురదృష్టవశాత్తు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద పూర్తిగా సుమారు ఒక 2 గంటల పైగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దీని మీద పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఏదైతుందో కోవిడ్కి సంబంధించిన ఉత్పరివర్తనం ఇది మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి ఇంకా ప్రవేశించిన దాఖలాలు ఇంతవరకు మనకి రాలేదు. బట్ ఆల్రెడీ మనము ఇది రాకుండా ఉండటం కోసం మన సర్వేలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకున్నాము. మన టీమ్స్ అన్నింటిని కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సర్వేలెన్స్ ఏదైతుందో అక్కడ, ఎందుకంటే ముఖ్యంగా ఆల్రెడీ ఈ 3 దేశాల నుంచి సౌత్ ఆఫ్రికా కానివ్వండి, బోట్స్వానా కానివ్వండి, హాంకాంగ్ వీటితో పాటు కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కూడా ఆల్రెడీ ఈ వేరియంట్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం కూడా మన దేశం, మన రాష్ట్రం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి పరీక్షలు చేయటం, ముఖ్యంగా ఎవరైతే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ వచ్చారో వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళేసేసి వాళ్ళని హోమ్ క్వారంటైన్లో పెట్టేసేసి వాళ్ళని పూర్తిగా మానిటర్ చేయటం, అలాగనే అన్వ్యాక్సినేటెడ్ కానివ్వండి, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, పార్షియల్గా వ్యాక్సినేట్ అయిన వాళ్ళందరినీ అక్కడికే పరీక్షలు చేసేసి వాళ్ళకి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ ఏదైతుందో CDFD ల్యాబ్కి పంపించి అక్కడ కూడా వాళ్ళు పరీక్ష చేసి ఇది వేరియంటా కాదా, పాజిటివ్ వస్తే అనేది కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయటం, అది ఆ సిస్టమ్ అంతా కూడా స్ట్రెంథెన్ చేసుకొని గత 2 రోజుల నుంచి కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కరోనా కేసుల్లో ఎలాంటి పెరుగుదల కానీ సర్జీ కానీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు 160 నుంచి 170 కేసులు మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి. మనం పరీక్షలు వచ్చేసి సుమారు 32-35 వేల పరీక్షలు తగ్గకుండా ప్రతిరోజు చూస్తున్నాం. కాబట్టి ఈ వేరియంట్కి సంబంధించి మనం జాగ్రత్త తీసుకోవాలి, పూర్తి అప్రమత్తగా ఉండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతోపాటు ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలను కూడా మనం కంటిన్యూ చేయాలి. అండ్ ఆల్రెడీ మనం ఇంతకుముందే అంటే 3 months 4 months బ్యాకే మనం థర్డ్ వేవ్ వస్తుందనే ఉద్దేశంతో మనం కంప్లీట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఎదుర్కోవడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. దానికి సంబంధించి టెస్టింగ్ రిలేటెడ్ అనుకోండి, సర్వేలెన్స్ రిలేటెడ్, అలాగనే హాస్పిటల్ ప్రిపేర్నెస్, ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం అన్ని రకాల జాగ్రత్తలు ఆల్రెడీ తీసుకున్నాము. వాటికి సంబంధించి కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు పూర్తిగా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం థర్డ్ వేవ్ ఒకవేళ ఏదైనా రూపంలో వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. సో ప్రజలు ఎలాంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. అలాగనే ఈ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాంపిల్స్ని కూడా రెగ్యులర్గా, అంటే ఇప్పుడు మనకి అక్కడక్కడ కొన్ని చోట్ల మనం అవుట్ బ్రేక్స్ చూస్తున్నాం. రీసెంట్గా ఖమ్మంలో ఒక రష్యన్ స్కూల్లో వచ్చేసేసి ఒక 28 మంది విద్యార్థులకి పాజిటివ్ రావడం జరిగింది. అలాగనే గత వారం రోజుల క్రితం వచ్చేసేసి ఇక్కడ ఉన్న ఒక ప్రైవేట్ మహీంద్రా యూనివర్సిటీలో ఒక 30 మందికి పైగా కూడా స్టాఫ్ తర్వాత స్టూడెంట్స్కి పాజిటివ్ రావడం జరిగింది. సో ఇలాంటి అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు కూడా మా సర్వేలెన్స్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసుకొని ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాను. కానీ ఈ కేసులు ఏదైతే ఉందో ఈ తగ్గుదల మనకి పూర్తిగా గత 5 నెలల నుంచి కూడా ఆల్మోస్ట్ మన కేసులు 100-150 స్థాయికి చేరుకున్నాం. కాబట్టి ప్రజల్లో ఒక అలసత్వం రావటం, తద్వారా కొన్ని జాగ్రత్తలు ఏదైతే తీసుకోవాలో, ముఖ్యంగా మనం అదే ఏ వేరియంటే కానివ్వండి, ఈరోజు ఒమిక్రాన్ వేరియంట్ కానివ్వండి, ఇంతకుముందు డెల్టా వేరియంట్ కానివ్వండి, ఏ వేరియంట్నే మనం ఎదుర్కోవాలి, ఈ కోవిడ్ మనకి రాకుండా ఉండాలంటే మనం 2 రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నవి 2 టూల్స్. ఒకటి వ్యాక్సినేషన్. ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా జరుగుతున్నది. అండ్ ఫస్ట్ డోస్ మనం ఆల్మోస్ట్ 90% ఈరోజు వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి మొత్తం టార్గెటెడ్ పాపులేషన్ వచ్చేసి 2,77,67,60,000 మంది ఉంటే దాంట్లో 90% పాపులేషన్కి 1 డోసుని ఇచ్చుకోవడం జరిగింది ఆల్రెడీ. అలాగనే 2 డోసుల రక్షణ ద్వారా మనం సుమారు 45% మందికి పాపులేషన్కి మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఇచ్చుకున్నాం. ఈ వ్యాక్సినేషన్ సంబంధించి కూడా ప్రజల్లో కేసులు లేకపోవడం వల్ల ప్రజలు ముందుకు రావట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోకండి. మళ్ళీ రేపొద్దున ఒక కొత్త వేరియంట్ కానివ్వండి, ఇంకో రూపంలో కానివ్వండి
వచ్చి మళ్ళీ మన జీవితాలని ఈ కోవిడ్ అతలాకుతలం చేసి ఇబ్బందులు పెట్టే కంటే ముందు మీరు వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల, అది కూడా 2 డోసులు తీసుకోవటం వల్ల మీకు పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 45% మాత్రమే మనం 2 డోసులు ఇచ్చుకున్నాం. అండ్ సుమారు ఒక 25 లక్షల మందికి పైగా ఇంకా డ్యూ డేట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా 2వ డోసు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మేము వ్యాక్సిన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది, ప్రజల డోర్ స్టెప్కి తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్స్ ద్వారా అనుకోండి, లేకపోతే మా మొబైల్ టీమ్స్ ద్వారా కానివ్వండి, మేము వ్యాక్సిన్ తీసుకెళ్తున్నాం. దయచేసి ఎవరైతే ఇప్పటివరకు ఫస్ట్ డోస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఫస్ట్ డోస్ తీసుకోండి. ఇంకా సెకండ్ డోస్ డ్యూ డేట్ కంప్లీట్ అయిన వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా తీసుకునే వాళ్ళు ఉంటే దయచేసి 2వ డోస్ కూడా తీసుకోవడం ద్వారా మీకు పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే. ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు వైరస్కి గురి అయినా కానీ మీరు హాస్పిటలైజ్ కాకుండా, మీ శరీరంలో ఈ వ్యాధి తీవ్రం కాకుండా, తద్వారా ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇప్పుడున్న కోవిడ్ వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే దాని నుంచి కూడా పూర్తి రక్షణ దొరుకుతుంది అని చెప్పేసి ఆల్రెడీ సైంటిస్టులు కానివ్వండి, ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మీకు కోవిడ్ నుంచి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ నాన్ ఫార్మకలాజికల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతున్నాయో, అంటే ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతున్నాయో, ముఖ్యంగా మాస్క్ ధరించడం కానివ్వండి, భౌతిక దూరం పాటించడం కానివ్వండి, లేకపోతే చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవడం కానివ్వండి, ఈ వ్యక్తిగత పరిశుభ్రత కానివ్వండి, అలాగనే ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద సమూహాలు గుంపులకి వీటి దూరంగా ఉండటం కానివ్వండి, మళ్ళీ ఇవంతా కూడా ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ దాని మొత్తం మనకి పూర్తిగా అర్థం కావాలంటే ఇంకా 2 వారాలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మనకి జాగ్రత్తగా ఉండటం ద్వారా, ఎందుకంటే ఇది మనకి కళ్ళకు కనిపించే వైరస్ కాదు, మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఎవరిని ఇన్ఫెక్ట్ చేస్తుందో తెలియదు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం ద్వారా, ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఉండటం ద్వారా మాత్రమే ఈ వైరస్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఏదైతే మేము తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు మీరు పాటించడం ద్వారా, ఎందుకంటే ఇప్పుడు మనం చాలా పెళ్ళిళ్ళు చూస్తున్నాం, అలాగనే చాలా గ్యాదరింగ్స్, ఇతర పార్టీస్ ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. అండ్ ప్రజల్లో కూడా ఒక నిర్లిప్తత అనుకోండి, నిర్లక్ష్యం అనుకోండి, లేకపోతే 5 నెలల నుంచి కేసులు ఎక్కడా కూడా పెరగట్లేదు, కనుమరుగైందనే ఒక భావనతో అనుకోండి కొంచెం అజాగ్రత్త వహిస్తున్నాం. దయచేసి మళ్ళీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ముఖ్యంగా ససెప్టబుల్ పాపులేషను, అంటే ఇంతవరకు ఈ వ్యాధి ఇన్ఫెక్ట్ కాని వాళ్ళు కానివ్వండి, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా ఉంటే దయచేసి మీరు వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ మనకి 100% ప్రూవ్ అయింది. వ్యాక్సిన్ సేఫ్టీ వ్యాక్సిన్ ఇప్పటివరకు వ్యాక్సిన్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాక్సిన్ ఎఫికసీ మీద, వ్యాక్సిన్ సేఫ్టీ మీద ఎన్నో జర్నల్స్ రావడం జరిగింది, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వేరే దేశాల్లో కూడా మనం చూస్తూ ఉంటే ఎక్కడైతే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఈ వ్యాధి తీవ్రత కానివ్వండి, హాస్పిటలైజేషన్ కానివ్వండి పూర్తి తక్కువగా అవటం చూస్తున్నాం. ఇంతవరకు ఇప్పుడు అమెరికాలో కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో కానివ్వండి, యూకేలో కానివ్వండి, అక్కడ మొత్తం కూడా ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ళు అన్వాక్సినేటెడ్ పీపుల్, లేకపోతే కేవలం 1 డోస్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో కాబట్టి దయచేసి వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని, అండ్ ముఖ్యంగా ఈ కోమార్బిడ్ పాపులేషన్స్ కానివ్వండి, వల్నరబుల్ పాపులేషన్ కానివ్వండి, ఎల్డర్లీ పాపులేషన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దయచేసి 2 డోసులు తీసుకోవడం ద్వారా మీకు పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము పూర్తి సంసిద్ధంగా ఉన్నాం. మా ప్రజా ఆరోగ్య శాఖ తరఫున అనుకోండి, లేకపోతే హాస్పిటల్స్ తరఫున అనుకోండి, అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి మనం సుమారు 60,099 బెడ్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో 27,966 బెడ్స్ కేవలం మన పబ్లిక్ హెల్త్ హాస్పిటల్స్లో, అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హాస్పిటల్తోనే మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అలాగనే ముఖ్యంగా ఒక 10,000 పైగా పడకల్ని చిన్నపిల్లలకి ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 3-4 నెలల నుంచి కూడా ఆక్సిజన్ రిలేటెడ్ అనుకోండి, ఈ హాస్పిటల్ బెడ్స్ ప్రిపేర్డ్నెస్ అనుకోండి, తర్వాత టెస్టింగ్ రిలేటెడ్ అనుకోండి, ఈ వ్యాక్సినేషన్ రిలేటెడ్ అనుకోండి, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. అండ్ రెగ్యులర్గా అన్ని రకాలుగా ఏదైతే మన హ్యూమన్ రిసోర్స్ని సిద్ధం చేసుకోవాలో వాళ్ళందరినీ సిద్ధం చేసుకోవడం, అలాగనే ట్రైనింగ్ అనుకోండి, కెపాసిటీ బిల్డింగ్ అనుకోండి, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మా హానరబుల్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా ఇంతకుముందు చెప్పినట్లు ఎలాంటి భయాందోళన చెందకుండా మీరు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఎందుకంటే ఈ వైరస్
మనకి ముఖ్యంగా స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలే మిమ్మల్ని కానివ్వండి, మీ కుటుంబాన్ని కానీ రక్షిస్తాయి. ఆ స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు మీరు మాస్క్ ధరించడం దగ్గర నుంచి వ్యాక్సినేషన్ తీసుకోవడం వరకు కూడా మీ బాధ్యతగా తీసుకొని, అలాగనే మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోకపోతే, ఒక డోస్ కూడా తీసుకోకపోయినా కానీ ఒక డోస్ తీసుకొని రెండో డోస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటే దయచేసి వాళ్ళని మోటివేట్ చేయండి. మా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి పంపించండి, లేకపోతే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము మీ దగ్గర టీమ్స్ పంపించి వ్యాక్సిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం పూర్తిగా రాబోయే కొద్ది నెలల్లో ఈ వైరస్ నుంచి పూర్తిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మనకి ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది, తర్వాత న్యూ ఇయర్ రాబోతుంది, ఇవన్నీ సంక్రాంతి, ఈ ఫెస్టివల్స్ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కుటుంబాలు ఒకచోట చేరి సెలబ్రేట్ చేసుకునే టైం. లార్జ్ గ్యాదరింగ్స్, హోటల్స్, రెస్టారెంట్స్లో పెద్ద ఎత్తున జనాలు ఉత్సవాల కోసం వెళ్తూ ఉంటారు. మీరు ఏ ఉత్సవం చేసుకున్నా, ఏ సెలబ్రేషన్ చేసుకున్నా సరే కోవిడ్ ఉందనే విషయాన్ని, కోవిడ్ పూర్తిగా కనుమరుగు కాలేదనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలని మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు మాస్క్ వేయించుకోవడం మరొకండి. మీరు మాస్క్ను ధరించడం ద్వారా మీరు 99.9% ఈ వైరస్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మీరు పూర్తిగా హాస్పిటలైజ్ కాకుండా మీ ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఎవరైనా వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే మీరు దగ్గరలో ఉన్న మా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి. అక్కడ మీకు పరీక్షలు చేస్తారు, పూర్తి ట్రీట్మెంట్ ఇస్తారు. సో వీటి ద్వారా మనం ఈ కొత్తగా వేరియంట్ ఏదైతుందో ఈ ఒమిక్రాన్ వేరియంట్ని మనం అందరం కూడా ఎదుర్కొందాం. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సంసిద్ధతో ఉందని చెప్పేసి మరొకసారి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే జాగ్రత్తలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని చెప్పేసి ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు చూస్తే ఆల్రెడీ బూస్టర్ డోస్ రికమెండ్ చేయడం జరిగింది. నార్మల్గా సెకండ్ డోస్ అయిపోయిన 6 నెలలకి మనం బూస్టర్ డోస్ తీసుకోవాలి. బట్ మన భారత ప్రభుత్వం దానికి సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డైరెక్షన్స్ ఇస్తుందో దానికి ప్రజలకి బూస్టర్ డోస్ రూపంలో అందించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. సో అప్పటి వరకు దయచేసి ప్రజలు వేచి చూడాలి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇంకా కూడా మనం గత 11 నెలల నుంచి 10 నెలల నుంచి కూడా మనం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. 90% ఇది మంచి పర్సంటేజ్. ఒక డోస్ ఇచ్చుకున్నాం. బట్ రెండో డోస్ వచ్చేసి ప్రజల్లో ఎంతో కొంత నిర్లక్ష్యము, ఎంతో కొంత నిర్లిప్తత కనిపిస్తుంది. దీన్ని మనం అధిగమించాలి. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంటే 2 డోసులు తీసుకుంటే మాత్రమే మీకు కంప్లీట్ 100% ప్రొటెక్షన్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 2 డోసులు తీసుకోవాలి. 2 డోసులు తీసుకున్న తర్వాత మనం పిల్లలకి ఇచ్చే వ్యాక్సినేషన్ కానివ్వండి, లేకపోతే ఈ 6 నెలలు కంప్లీట్ అయిన వాళ్ళకి మళ్ళీ బూస్టర్ డోసు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఈ హాస్పిటల్ ప్రిపేర్నెస్ సంబంధించి అలాగనే ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల్ని మీకు వివరిస్తారు. నమస్తే అండి. ఈ లాస్ట్ ఒక వారం నుంచి ఏదైతే మనము మన మీడియాలో చూస్తున్నామో అండ్ కొన్ని అలర్ట్స్ కూడా వేరే కంట్రీస్ నుంచి ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏవైతే అందుతున్నాయో ఈ కొత్త వేరియంట్ అంటే ఉన్న వైరస్లో కొన్ని మ్యుటేషన్స్ మార్పుల వల్ల ఇది ఒమిక్రాన్ అని వాళ్ళు దాని పేరు పెట్టారు. ఈ పర్టికులర్ వైరస్ ఇప్పటి వరకు కూడా కొన్ని కంట్రీస్లలోనే దీన్ని కనుగొన్నారు. అది మెయిన్లీ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం వల్ల ఇది బయటపడుతుంది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, ఎంత సివియారిటీ ఉంటుంది, నిజంగా ఇది చాలా సివియర్గా ఇన్ఫెక్షన్స్ చేస్తుందా లేకపోతే కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుందా అన్నది దీని గురించి ఇంకెవరికి కూడా అవగాహన లేదు. దీని గురించి ఇంకా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి ఎప్పుడైతే మనకు ఒక హెల్త్ పరంగా ఈ పాండమిక్లో ఒక అలర్ట్ వచ్చినప్పుడు మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ప్రతి రాష్ట్రం కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు గౌరవ హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు సార్ ఈ మార్నింగ్ మొత్తం కోవిడ్ దాని మీద ప్లస్ ఈ పర్టికులర్ కొత్త వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుంది, మన రాష్ట్రం మీద దీని ప్రభావం ఏముంటుంది, మనం తీసుకోవాల్సిన ఏవైతే జాగ్రత్తలు ఉంటాయో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు. అయితే సుదీర్ఘంగా ఈ దీంట్లో అన్ని యాంగిల్స్లో చర్చించడం జరిగింది. ఈ పర్టికులర్ వైరస్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే ఇది ఎవరో వేరే కంట్రీస్లో ఈ ప్రస్తుతం కనుగొన్నారు కనుక అది మన దేశానికి రావాలంటే ఎవరైతే ట్రావెల్ చేసి వస్తారో, ఫారెన్ ట్రావెల్ చేసి వస్తారో వాళ్ళ నుంచే వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకోసమే కొన్ని చర్యలు ఏవైతే ఉంటాయో ఎయిర్పోర్ట్ దగ్గర మనం సర్వేలెన్స్ సిస్టమ్
డైరెక్టర్ గారు చెప్పినట్లు ఆ సర్వేలెన్స్ సిస్టమ్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసి ఆల్రెడీ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఎవరన్నా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఈ కంట్రీస్కే వచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు, ఎందుకంటే చెప్పలేం, ట్రావెలింగ్లో కూడా ఎవరిదన్నా వీళ్ళతో కాంటాక్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది కనుక వాళ్ళు అటువంటి వాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ కనిపించినట్లయితే మీ దగ్గరకున్న సెంటర్లో వెళ్ళి పరీక్షలు చేయించుకోండి. పరీక్షలు చేయించుకున్నట్లయితే అటువంటిది ఇంకా దానికి కూడా నిర్ధారిస్తానికి కొన్ని వేరే రకమైన రియేజెంట్స్ కూడా అవసరం ఉన్నాయి. అవి కూడా ఆర్డర్ చేయమని గౌరవ మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే కొందరికి ఒక పర్టికులర్ జీన్ ఎస్జీన్ అని ఉంటుంది, అది ఉండకపోవడం అన్నట్లయితే టెస్ట్లో ఇమీడియట్గా మనము ఇవి ఫర్దర్గా వీటిని జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తానికి పంపించడానికి ఈజీగా ఒక సర్వేలెన్స్ మెకానిజంలో మనకు తోడ్పడుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మేము ఈ ఏవైతే చర్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. కానీ ముఖ్యంగా అల్టిమేట్లీ ఇది ఎవరికన్నా వైరస్ సోకాలంటే ఆటోమేటిక్గా ఏదైతే మొదటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామో, అంటే శుభ్రత కానివ్వండి, డిస్టెన్స్ పాటించడము, ప్లస్ ముఖ్యంగా మాస్క్. చాలామందికి ఏమైందంటే ఒక భావన ఏమొచ్చిందంటే లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి కేసులు పెరగడం లేదు, మరణాలు తగ్గినాయి, ప్రతిదినం చూస్తే ఒక 100-150 కేసుల కంటే రావడం లేదు అన్న ఆలోచనతో ఏమనుకుంటున్నారంటే ఇక ఆల్మోస్ట్ కోవిడ్ కనుమరుగైపోయింది, మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలే అవసరం లేదని అనుకుంటున్నారా? తప్పది. కోవిడ్ ప్రభావం తగ్గింది కానీ మనకు కోవిడ్ నుంచి కంప్లీట్ విముక్తి కాలేదు. అందుకోసము తప్పకుండా మనము ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో తూచా తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి తీసుకున్నట్లయితే ఈవెన్ ఒమిక్రాన్ రేపు ఎక్కడికేరో మన భారతదేశానికి ఎంటర్ అయినా, మన సొసైటీలో మనకు తెలంగాణలోకి ఎంటర్ అయినా కానీ అది సోకే ఆస్కారం తక్కువ ఉంటుంది, ఓ లిమిటెడ్ ఎఫెక్టే ఉంటుంది. కానీ మనం ఎవరం కూడా ఈ పెద్ద పెద్ద గ్యాదరింగ్లో పార్టిసిపేట్ చేయడము, తర్వాత ఈ ఏదైతే మాస్కులు ధరించకుండా తిరిగినట్లయితే మాత్రము ఏ ఒమిక్రానే అవసరం లేదు, ఉన్న ఏదైతే డెల్టా వేరియంట్ ఉందో దాని ప్రభావం కూడా సివియర్గా ఉండే ఆస్కారం ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ హాస్పిటల్ ప్రిపరేషన్ ఇవన్నీ సంబంధించినట్లయితే మీ అందరికీ తెలుసు, మనము సెకండ్ వేవ్లోనే చాలా జాగ్రత్తలు తీసుకున్నాము, ఎన్నో సదుపాయాలు క్రియేట్ చేశాము. అదే మాదిరిగా థర్డ్ వేవ్ ప్రిపరేషన్ కూడా ఆ రోజు నుంచే మనం స్టార్ట్ చేశాం. ఈరోజు మనకు రాష్ట్రంలో గవర్నమెంట్ సెక్టర్లోనే 25,000 పడకలు ఆక్సిజన్ సప్లైతో ఉన్నాయి. ఇదే కాకుండా ఒక హైదరాబాద్లో మనము 790 పడకలు ఇంకా వేరే వేరే హాస్పిటల్స్ ఏవైతే మా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ఉన్నాయో ఇవన్నిట్లలో కూడా మనం క్రియేట్ చేసినాం. సో దట్ ఇఫ్ ఎట్ ఆల్ ఒక థర్డ్ వేవ్ కింద ఉంది, లాస్ట్ టైం లాగా సెకండ్ వేవ్లో చూసినట్లు ఇంకా నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ అయినా కానీ వాళ్లకు మనము తగు ట్రీట్మెంట్ ఇస్తానికి, ఎటువంటి అసౌకర్యములు కలవకుండా ట్రీట్మెంట్ ఇస్తానికి గవర్నమెంట్ సెక్టర్లో అన్ని ఏర్పాట్లు చేశాము. వీటికి అవసరం ఉన్న మందులే కానివ్వండి, పరికరాలే కానివ్వండి, లైక్ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇవన్నీ కూడా సమకూర్చుకున్నాం. సో ఆ యాంగిల్లో స్టేట్ గవర్నమెంటు ఈజ్ ఫుల్లీ ప్రిపేర్డ్. దాంట్లో ఎవరు కూడా భయాందోళన చేయవలసిన అవసరం లేదు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి తీసుకున్నట్లయితే 100% మనం ఒక థర్డ్ వేవ్ రాకుండా దాన్ని కాపాడుకోగలుగుతాము. అండ్ ఈవెన్ ఇటువంటి కొత్త వేరియంట్స్ అనేవి ఒక వైరస్లో అది న్యాచురల్ స్వభావం, అది ఆటోమేటిక్ మారుతూనే ఉంటుంది వైరస్. కానీ ఇందులో ఏంటంటే పర్టికులర్గా చాలా వేరియంట్స్ ఒక 30 దాకా మ్యూటేషన్స్ అయినాయి. దానివల్ల ఎక్కువ ప్రభావం ఉండొచ్చు అని సైంటిస్టులు అనుకుంటున్నారు. అది ఇంకా నిర్ధారణ కాలేదు. బట్ అన్ని చర్యలు మనమైతే ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో గవర్నమెంట్ పరంగా, వైద్య ఆరోగ్య శాఖ పరంగా తీసుకోవాలనో అవన్నీ మేము తీసుకున్నాం. ప్రజల్లాగా మీరేవైతే మీ సైడ్కి తీసుకోవాలనో సేఫ్టీ మెజర్స్ ఏవైతే మేము రిపీటెడ్గా మేము చెప్తున్నామో అవి తీసుకున్నట్లయితే మనకు ఎవరికి కూడా ఎటువంటి ముప్పు ఉండదు. థ్యాంక్ యూ. సార్, మేడ్చల్లో అంత కేసులు వచ్చినప్పటికీ కూడా దాదాపు 5 to 10 days తర్వాతనే ఇష్యూస్ బయటకు వచ్చాయి. అంటే ప్రైవేట్గా టెస్ట్ చేసుకున్నటువంటి రిపోర్ట్స్ అనేది ప్రభుత్వం దృష్టికి రావట్లేదు అనేది ఒకటి కనిపిస్తుంది. అది ఎలాంటి కోఆర్డినేషన్ సార్ ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్? అన్ని టెస్టింగ్ సెంటర్స్ కూడా ఉన్న ఒక స్టేట్ యాప్ ఏదైతుందో దాంట్లోనే ఎంటర్ చేయాలి. ఎక్కడ ఏ ల్యాబ్లో పరీక్షలు జరిగినా కానీ, అది ప్రభుత్వ ల్యాబ్స్ కానివ్వండి, ప్రైవేట్ ల్యాబ్స్ కానివ్వండి, ఆ పరీక్షల రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్ చేయాలి. దానికి సంబంధించిన వచ్చిన పాజిటివ్ కేసుని మా డిఎంఎండ్ హెచ్ఓస్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ యూనిట్స్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు.
అది లేటుగా తెలిసిందనేది కరెక్ట్ కాదు. ఓకే, డిఎంహెచ్లో కూడా అదే విషయాన్ని చాలా లేట్గా తెలిసింది మాకు కూడా అనేది అక్కడ వాళ్ళు జరిగింది ఏంటంటే వాళ్ళ పరీక్షలు వాళ్ళు సొంతగా చేసుకున్నారు, ల్యాబ్లో చేయించుకోలేదు. పరీక్షలు వచ్చేసి సొంతగా చేసుకోవడం వల్ల అది మన దృష్టికి రావడంలో ఇదైపోయింది. ఆ తర్వాత ఇమీడియట్గా తెలిసిన తర్వాత మనం అక్కడ వెళ్ళి అన్ని రకాల చర్యలు తీసుకొని మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయించడం జరిగింది అందరికి వచ్చేసి. అక్కడ మొత్తం ఎవరు కూడా సీరియస్ కానీ సిమ్టమాటిక్ కానీ ఏం లేవు. మేము అదే చెప్తున్నాం, ఎస్పెషల్లీ ఇలాంటి క్లోజ్డ్ వాతావరణంలో ఉన్నప్పుడు జాగ్రత్తల్ని మనం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి. రెండవది, ఇది వింటర్ సీజన్లో నార్మల్గా ఈ కరోనా వైరస్ కాకుండా వేరే వైరస్లు కూడా ఎక్కువగా ఇంటెన్సిఫై అంటే ఉధృతం చెందే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే ఈ జాగ్రత్తలు ఏవైతున్నాయో మనం కంటిన్యూ చేయాలి. ఇప్పటికి కూడా మనం ఇక్కడ అవుట్ బ్రేక్స్ ఇప్పటి వరకు మన స్కూల్స్ కూడా మనం ఆల్మోస్ట్ ఓపెన్ చేసుకొని 6-7 months అయింది. ఎక్కడ కూడా ఇంతకుముందు మన సెకండ్ వేవ్లో చూసినప్పుడు ఎలాంటి అవుట్ బ్రేక్స్ చూడలేదు. బట్ ఓవరాల్గా మనం చూస్తే ఇప్పటివరకు కూడా 28 స్కూల్స్లో మనకి మొత్తం మీద కేవలం 163 మంది స్టూడెంట్స్ మాత్రమే పాజిటివ్ అవడం జరిగింది. ఎక్కడ పెద్ద ఎత్తున మొత్తం మీద ఓవరాల్గా రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని వేల స్కూల్స్లో మనకి కేవలం 28 స్కూల్స్లో అవుట్ బ్రేక్స్లో మాత్రమే మనకి 168 కేసులు మాత్రం రిపోర్ట్ అవ్వడం జరిగింది. కేవలం 6 స్కూల్స్లోనే 5 కేసుల కంటే పైగా ఎక్కువ రిపోర్ట్ అయినాయి. మిగిలిన స్కూల్స్లో అన్నీ కూడా 1 or 2 కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయినాయి. ఎక్కడికక్కడ మాకు దృష్టికి రావడంతోనే ఇమీడియట్గా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఈ కంటైన్మెంట్ మెజర్స్ ఏమన్నాయో అవన్నీ కూడా మనం తీసుకుంటం జరిగింది. వాళ్ళ పిల్లల హెల్త్ తర్వాత స్టాఫ్ హెల్త్ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. మీరు అన్నట్టు స్కూల్స్లో కేసెస్ తక్కువ వస్తున్నా కూడా థర్డ్ వేవ్ కానీ లేకపోతే కొత్త వేరియంట్స్ పైన అవేర్నెస్ లేక థర్డ్ వేవ్ కంప్లీట్గా చిన్న పిల్లలకి అటాక్ అవుతున్నారు అని చెప్పి చాలా మంది పేరెంట్స్లో ఒక ఆందోళన ఉంది. నో, ఇది మేము క్లియర్గా చెప్తున్నాం. పిల్లలకి కరోనా వైరస్ సోకడంలో ఎలాంటిది లేదు. బట్ ఎక్కడైనా సరే పిల్లలలో వ్యాధి తీవ్రంగా కావటం కానివ్వండి, లేకపోతే వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వడం కానివ్వండి, ప్రాణాలు పోవడం కానివ్వండి, ఎక్కడా లేదు. ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. కంప్లీట్ మీకు ఫస్ట్ వేవ్లో కానివ్వండి, సెకండ్ వేవ్లో కూడా చిన్నపిల్లలకు చాలామందికి ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, కాదని కాదు. కానీ వాళ్ళల్లో హాస్పిటలైజ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ హాస్పిటలైజ్ అయిన వాళ్ళ వల్ల కూడా మరణాలు సంభవించిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫ్యూ నంబర్స్ కింద మనం లెక్క పెట్టవచ్చు. ఒక 5-6 మంది కంటే ఎక్కువ ఉండరు. అంటే ఇక్కడ మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే పిల్లలు ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత పిల్లల ద్వారా ఇంట్లో పెద్దవాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అది మనకు కన్సర్న్ అనమాట. కాబట్టి పిల్లలకి ఏమైనా వచ్చినప్పుడు మామూలు పెద్దవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఎలా ఐసోలేషన్లో ఉంటారో, పిల్లల్ని కూడా మనం అదేలే ఉంచాలి. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, కోమార్బిడ్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళ ద్వారా దగ్గరికి పోవడం ద్వారా వాళ్ళకి వచ్చి మళ్ళీ వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి పిల్లలు ఎక్కడైనా స్కూల్స్లో ఇదైన తర్వాత మేము అప్పటికక్కడే వాళ్ళని ఐసోలేషన్లో పెట్టి వాళ్ళ రెగ్యులర్ మా హెల్త్ స్టాఫ్ ద్వారా మానిటర్ చేస్తున్నాం సిస్టమ్ అంతా కూడా. ఒకవేళ వాళ్ళు స్కూల్స్కి ఇంటికి వెళ్తామంటారు పిల్లలు వచ్చేసేసి, సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళ ఎల్డర్లీ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అన్నెసరికి ఇది కమ్యూనిటీలో పోయి వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. పేరెంట్స్లో మాత్రం ఒక అపోహ వచ్చేసింది సార్, కంప్లీట్ థర్డ్ వేవ్ అంతా పిల్లలకి. నో, దయచేసి ఎలాంటి ప్రపంచంలో ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా అలాంటి దాఖలాల్లో అలాంటి ఎవిడెన్సెస్ లేవు. సో దయచేసి మీరు పిల్లల్ని స్కూల్స్కి నిరభ్యంతరంగా పంపించండి. బట్ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు దయచేసి తీసుకోవాలి. సేమ్ కోవిడ్కి సంబంధించి ఒమిక్రాన్ ఏదైతే కొత్త వేరియంట్ వచ్చిందో ఇంతకుముందే డిఎంఈ గారు చెప్పారు. అంటే ఎనీ వైరస్, ఈ కోవిడ్ వైరస్, కరోనా వైరస్ కాకుండా ఏ వైరస్లో కూడా మ్యూటేషన్స్ అనేవి సహజం, అంటే ఉత్పరివర్తనాలు అంటూ ఉంటాం. సో నార్మల్గా మనం ఈ కరోనాలో తీసుకుంటే ఇప్పటికే 3.5 నుంచి 4 లక్షల ఉత్పరివర్తనాలు జరిగినాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చేసేసి. సో దాంట్లో కొన్ని స్ట్రాంగ్ మ్యూటేషన్స్ ఉంటాయి, కొన్ని వీక్ మ్యూటేషన్స్ ఉంటాయి. వీక్ మ్యూటేషన్స్ ఉన్నప్పుడు మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్ట్రాంగ్ మ్యూటేషన్స్ అంటే ఎక్కువగా వ్యాప్తి చెందే లక్షణం కానివ్వండి, ఒకవేళ అది ఇన్ఫెక్ట్ అయితే సివియారిటీ తీవ్రత కానివ్వండి ఎక్కువ ఉండటం వల్ల మనం భయపడాలి. ఈ కొత్తగా ఏదైతే ఒమిక్రాన్ అనే వేరియంట్ వచ్చిందో మనకున్న దాని ప్రకారం అంటే డెల్టా కంటే 30 రెట్లు ఎక్కువగా తీవ్రత ఎక్కువగా ఉంటుంది, సివియారిటీ కూడా ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా అవుతుందని చెప్పేసి సైంటిస్టులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అది ఈ వైరస్ మళ్ళీ వేరే దేశాలకు కూడా వ్యాప్తి చెందితే ఎన్ని ఇబ్బందులు వస్తాయి మళ్ళీ అని చెప్పేసి దానితో ఈ జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. అండ్ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, దేశంలోకి ఎంటర్ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. అండ్ తప్పకుండా మనం ఎంత చేసినా ఏం చేసినా ఎక్కడో చూడండి ఎంటర్ అవుతుంటుంది. కాబట్టి మనము మన ప్రభుత్వ పరంగా లేదా ప్రజల పరంగా మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇది తక్కువ డ్యామేజ్తో మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Please like, share, subscribe to Pragna Media. Please like, share, subscribe Pragna Media. Please share, like and subscribe Pragna Media. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.